గురుగారు ఇంట్లో దేవుడి విగ్రహాలుండి వాటికి ఏమైనా డ్యామేజ్ అయితే స్టిల్ పూజలు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏవైనా దోషాలు వస్తాయంటారా? ఏమంటారు? హ్మ్. నిజానికి ఇళ్లల్లో దేవుడి పటాల వరకు పర్వాలేదు కానీ విగ్రహాలు పెట్టుకొని ఆరాధించటము అది కరెక్ట్ కాదు. హ్మ్. ఒకవేళ విగ్రహాలు ఉన్నా కూడా అంగుష్ట మాత్రం విగ్రహమే ఉండాలి. అంగుష్టము అంటే ఇంత. హ్మ్. అంగుష్ట ప్రమాణం అంటారు. అంత అంత హైట్ ఉన్న విగ్రహాల వరకు వాడుకోవచ్చు. విగ్రహాలు ఇంకా పెద్ద సైజులో పెట్టుకోవటము అదంతా సరైన పద్ధతి కాదు. విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకోవలసి వస్తే ఆ విగ్రహాలకు చేయవలసినటువంటి ఆగమ వాస్తు నియమాలను అనుసరించి పూజలు చేయాలి. అంటే పొద్దున అభిషేకము, నైవేద్య సమర్పణ, మధ్యాహ్నం నైవేద్య సమర్పణ, రాత్రికి నైవేద్య సమర్పణ, దీపారాధనలు ఇవన్నీ కూడా చేయాలి. అవన్నీ మనకి ఇళ్లలో చేసుకోవటం కుదరదు. కుదిరినప్పుడు ఆ విగ్రహాలు పెట్టుకోకపోవటం మంచిది. ఎందుకంటే విగ్రహాలు పెట్టుకొని కూడా మనము విగ్రహారాధనకు సంబంధించిన నియమాలని పాటించినప్పుడు అది దోషమవుతుంది. ఆ విధంగా మనకు చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకని దాని నుంచి నివారించడానికి ఫస్ట్ విగ్రహారాధనే వద్దన్నారు ఇంట్లలో. సరే విగ్రహాలు ఏవో పెట్టుకున్నారు. విగ్రహాలలో చాలా రకాలు ఉంటాయి. విగ్రహాలంటే కేవలం రాతితో చేసిన విగ్రహాలనే విగ్రహాలు అనరు. అందులో కొయ్యతో చేసిన విగ్రహాలు ఉంటాయి, మట్టితో చేసిన విగ్రహాలు ఉంటాయి, పంచలోహాలతో చేసిన విగ్రహాలు ఉంటాయి. ఇలా అనేక రకాలు ఉంటాయి. అయితే ఏమిటంటే ఎటువంటి విగ్రహము మనం ఇంట్లో పెట్టుకున్నప్పటికీ అంటే అంత నియమంగా మనం పాటించాలన్న సంకల్పంతో విగ్రహారాధనకి సిద్ధంగా ఉండి విగ్రహారాధన ఇంట్లో చేస్తున్నప్పుడు ఆ విగ్రహాలు ఏ విధమైన డ్యామేజ్ జరిగినా సరే పూజ చేయటానికి అర్హత ఉండదు. పూజ చేయటానికి మనకు ఒక అర్హత కావాలి విగ్రహారాధన చేయటానికి. అందుకే వేదము తెలిసిన వాళ్ళు వేద మంత్రాలతో ఇదంతా పాఠశాలలో వేద పాఠశాలల్లో అక్కడ ఇక్కడ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే విగ్రహారాధన చేయటానికి అర్హత పొందుతారు వాళ్ళు. అందుకే మనకి దేవాలయాల్లో అక్కడ విగ్రహారాధనకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకునే విగ్రహారాధనకి అంత నియమంగా మనం చేసుకోలేము. అంటే మనము చేసే పూజా విధానము దోషపూరితం అవుతున్నదని నమ్మకం మనకు ఉంటే, అంటే మనం దోషం లేకుండా మనము పూజ చేయలేము, మనకి మంత్రోచ్చారణ సరిగ్గా రాదు, ఏదో వచ్చిరాని మంత్రాలతో పూజలు చేస్తాము, ఇవంతా కూడా అంటే వాక్శుద్ధి అన్నది ఒకటి ఉంటుంది, అది లోపిస్తుంది. వాక్శుద్ధి రెండు విధాలు. మళ్ళీ వాక్శుద్ధి అంటే ఏదైతే వాక్కు మనం పలకాలో ఆ వాక్కుని ఆ పద్ధతిలో పలకలేకపోవటము వాక్శుద్ధి. పలకటము పలకలేకపోవటము ఇదంతా అన్నమాట. అది సరిగ్గా పలుకుతున్నావు ఆ మంత్రాన్ని అంటే నీకు వాక్శుద్ధి ఉన్నట్టు, సరిగ్గా పలకటం లేదు అంటే నీకు వాక్శుద్ధి లోపించినట్టు. ఇది ఒక పద్ధతి. రెండవది ఏంటి, వాక్శుద్ధి అంటే ఎంతో నియమంగా ఉండేవాళ్ళు, భగవద్ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, కొన్ని రకాల స్టేజెస్ వేదాంత రీత్యా కానివ్వండి, స్పిరిచువల్గా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, కొన్ని లెవెల్స్ పెరిగి ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా, ఎక్కువ మాట్లాడని వాళ్ళు, చాలా మౌనంగా ఉంటూ ఉంటారు మునులు. ఇట్లాంటి వాళ్ళు సంసార పక్షంలో కూడా చాలాసేపు మౌనం పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారంటే అది నిజమవుతుంది. దీన్ని కూడా వాక్శుద్ధి అంటారు. ఈ వాక్శుద్ధికి సంబంధించి ఇంకొక దాంట్లో మనం చెప్పుకోవచ్చు. మనం మంత్రపఠనం ఇవన్నీ చేసేటప్పుడు మన లోపల వాక్శుద్ధి లోపించినప్పుడు అది మంచిది కాదు. సో మనం అంత నియమంగా చేయలేనప్పుడు మామూలుగా సంసారంలో ఇళ్లలో చేసుకునే పూజా విధానంలో చేసుకోవటంలో తప్పు లేదు. అప్పటికీ కూడా విగ్రహం ఏదైతే ఉంటుందో ఒకవేళ అది డ్యామేజ్ అయి ఉంటే
ఆ డ్యామేజ్ అయిన విగ్రహానికి మనం పూజలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అది మంచిది కాదు. విగ్రహం ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. విగ్రహం ఎప్పుడూ అవలక్షణాలను కలిగి ఉండకూడదు. ఒక ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు కూడా దానికి పనికొచ్చే శిల కోసం ఎంతో వెతుకుతారు. మనకు తెలుసు, మొన్న అయోధ్యలో రామ మందిరం బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. ఆ శిల కోసం ఎంతో వెతికారు వాళ్ళు. గండకీ నది దగ్గర ఉన్నటువంటి సాలగ్రామాలని అన్వేషణ చేశారు. చివరికి ఎక్కడో కర్ణాటకలో ఒక శిల దొరికింది. దాన్ని విగ్రహానికి పనికి వస్తుందని తెచ్చుకున్నారు. అంటే ఎంత వెతికి వెతికి ఆ శిలని దొరకబడతారు. అటువంటి శిలలు చాలా కఠినంగా ఉండి అసలు డ్యామేజే కావు. మనం ఎక్కడో ఏదో కొనుక్కొచ్చి పెట్టుకుంటాం ఇంట్లో, అది డ్యామేజ్ కావచ్చు. ఎందుకంటే అంత కఠినమైన శిల ఏమి ఉండకపోవచ్చు, లేదా ఆ చెక్క అంత శుద్ధిగా ఉన్నది కాకపోవచ్చు. అటువంటప్పుడు ఇవన్నీ కూడా చెడు ఫలితాలు వస్తూనే ఉంటాయి. అది ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక విగ్రహం కానీ, దేవుని పటం కానీ, ఇవి ఏవైనా సరే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు తప్పకుండా తీసేసి కొత్తవి తెచ్చుకోవాలి. విగ్రహాలు అనుకోండి, ఈ విగ్రహం పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది ఆయనకి ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజ చేయవద్దంట, ఇట్లా చేస్తే దోషం రావచ్చు అని. ఒకవేళ ఆ విగ్రహం డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని విసర్జించవలసిందే. విసర్జనకి పద్ధతులు ఉన్నాయి, చాలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. మామూలుగా చిన్న చిన్న విగ్రహాలు అయితే వాటిని చక్కగా తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి వాటిని ఎక్కడైనా నీళ్ళల్లో వదిలేయచ్చు, ప్రవాహంలో వదిలేయచ్చు, పంట కాలువలలో వదిలేయచ్చు, మురికి నీళ్ళల్లో వదిలేయకూడదు. దండం పెట్టుకొని మనం గణేష్ నిమజ్జనం చేస్తాం కదా, అట్లా. ఇంకా కొన్ని విగ్రహాలు ఉంటాయి, వాటిని ఉద్వాసన చెప్పటం చాలా కష్టం. ఉదాహరణకి విఘ్నేశ్వరుడి విగ్రహం ఉందనుకోండి, అది ప్రతిష్టాపనకి చాలామంది వస్తారు ప్రతిష్ఠించడానికి, దానికి ఒక పద్ధతి ఉంది, చేస్తారు. కానీ దాన్ని ఉద్వాసన చెప్పవలసి వస్తే ఒక్కరూ రారు, భయపడతారు. అటువంటి విగ్రహాలని ఉద్వాసన చెప్పటానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, శాస్త్రం తెలుసు కాబట్టి, దాని పరిణామాలు తెలుసు కాబట్టి వాళ్ళ భావాలు అలా ఉంటాయి. అందుకే ఒక విగ్రహం పెట్టడానికి ముందే 100 సార్లు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అవసరం అనుకుంటే పెట్టుకోవాలి. ఒకవేళ డ్యామేజ్ అయిపోయి ఉంటే తీసేసిన తర్వాత మళ్ళీ విగ్రహాలు పెట్టుకోకండి. విగ్రహారాధన చేయాలంటే చక్కగా గుడికెళ్ళి విగ్రహారాధన చేసుకోండి, అది ఉత్తమమైన పద్ధతి.